నమస్కారం రాజశేఖర్ గారు, మీతో కొంచెం మాట్లాడే పనుంది. పర్లేదండి, నిలబడతాను. శరభయ్య ఆదిబాబు తరచూ ఇక్కడికి వస్తుండేవారా? లేదు. గోపాలకృష్ణ గారు చనిపోయే ముందు ఫోన్ చేయడం గానీ ఇక్కడికి రావడం లేదండి. ఉన్నతున్నట్టు చెప్పండి, మీకేం భయం లేదు. నాకెందుకే భయం? నువ్వేమన్నా పోలీసువా? ఆఫ్టర్ ఆల్ లాయర్వి. చూడండి సార్, మీరు అనవసరంగా నా మీద విరుచుపడుతున్నారు. మీ ప్రొపరేటర్ గారు నా క్లయింట్. ఆయనకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీ బాధ్యత. గోపాలకృష్ణ గారి పర్సనల్ డైరీలు కానీ ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే ఇస్తారా? ఫైల్స్ డైరీలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి, ఇక్కడ ఎందుకు ఉంటాయి? ఇప్పుడు వెళ్ళొచ్చు. హలో హలో హలో, ఎవరికి ఫోన్ చేస్తున్నారు? అది ఎవరికి లేదండి, మా ఆవిడికి ఆడపిల్ల పుడతాడు. అలెక్స్, వాట్ సార్? ఇలా దొంగ ఫోన్లు చేసిన వాళ్ళని సెక్షన్ 1407 ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? బ్రేకింగ్ ద లెగ్స్, కాళ్ళు విరగ్గొట్టడం, కికింగ్ ఆన్ ద స్టమక్, కడుపులో కసితీరా గుద్దడం, హిట్టింగ్ ఆన్ ద హెడ్, తల బద్దలు కొట్టడం. క్యారీ ఆన్. అలెక్స్, ప్లీజ్ రిలాక్స్. ఓకే సార్. ఇదిగో బావా, గోపాలకృష్ణ గారి పర్సనల్ ఫైల్స్ అన్ని ఈ డ్రాయర్ లో ఉన్నాయి. ఇదిగో. భగవంత్, ఎవరి భగవంతు? ఈ భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి. మై గాడ్, ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక. ఎవరి భగవంతుడు? అక్టోబర్ 2కి ఆయన జీవితానికి ఉన్న సంబంధం ఏమిటో నాకు తెలియదండి, కానీ భగవంతు అనే వ్యక్తి ఆయనకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అయితే అతను కలిస్తే మనకు ప్రయోజనం ఉండొచ్చేమో. అతని అడ్రస్ ఇందులో లేదు. ఇందులో ఉంటుంది. భగవంతం, రిషి వ్యాలీ, మదనపల్లి. బావా, వచ్చేదేనా మదనపల్లి? మదనపల్లి లేదు, బంగినపల్లి లేదు. నోరు ముసుక్కుచో, చెత్త మొక్క వేసుకుని. అమ్మో బాబాయ్, ఇదేంటి బావా, కార్ తుఫాన్ మేల్లో ఇలా వెళ్ళిపోతుంది. గేర్ మార్చావా, కార్ మార్చావా, లేక ఏకంగా ఇంజినే మార్చావా? 3 మార్చా మరదలా, నా ప్రేమ వరదలా, నా వీపు మీద దొరదలా. అబ్బో, ఇదిగో అలెక్స్, కారు జోరెక్కిన కొద్దీ మా బావకి కవిత్వం కూడా కారుతుంది. జెండాపై కపిరాజు అంటే అలెక్స్, ముందు సితవాజి శ్రేణియున్ అంటే ఇంజిను, పూంచినే దండం బున్కొని అంటే స్టీరింగు,
తోలుచుండ ఈ బండి ఎట్లాగునో అందుకే అన్నా నీది కుక్కల బండని. పాత సామాన్లు కొంటాం. తెలుసురా, నాకు తెలుసు. నేను ఆఫ్రికా ఖండానికే కాదు అంగారక గ్రహానికి వెళ్ళి అక్కడికి వచ్చేస్తావని. అవును, నాకు తెలియగలుగుతాను రే. గోతికాడ నక్కలాగా నా కారు ఎక్కడ ఆగితే అక్కడికి వచ్చేస్తావు నువ్వు. పాత సామాన్లు కొంటాం. ఒరే పాత సామాన్లు, అనామకుడైన అమాయకుడిని నన్ను పట్టుకోపోతే ఈ దేశంలో నువ్వు కొనటానికి చాలా పాత సామాన్లు ఉన్నాయరా. ఏ క్షణాన కూలిపోతాయో తెలియని గవర్నమెంట్ బిల్డింగులు, డెఫినెట్ గా పడిపోతాయని తెలిసిన విమానాలు, దువ్వినెట్టి తిప్పితేనే గాని తిరగని రైల్లో ఫ్యాన్లు, కొట్టి కొట్టి చెయ్యి పడిపోయిన చుక్క పొట్టు కూడా నీరు రాలని బోరింగ్ పంపులు, ఇలాంటివి చాలా ఉన్నాయిరా. పాప ఎంట్లో నుంచున్నా ఆ బుట్టలేవు బాబు. కొంటావురా, కొంటావు. అమ్మే ఎద ఉండాలే గాని అప్పడానికి ఆంధ్రదేశాన్ని, బీడీకి బిర్లా టెంపుల్ ని, జీడీకి జంబో జెట్ ని, రేయ్ ఇదిగో అమెరికా సంయుక్త రాష్ట్రాలని ఆవకాయ బద్ద కూడా కొంటావురా ఎదవా. ఓసే కృష్ణ, అలెక్స్, నేను పోతున్నాను. బతుకుంటే బలుసాగు తినైనా భగవంతాన్ని వెతుక్కోవచ్చు, కానీ ఈడు నా సర్వేంద్రియాల్ని తుప్పట్టించేసి పటానికి కొనేసేటట్టున్నాడు. అర్జెంటుగా దీన్ని రిపేర్ చేయించకపోతే అవమానం తప్పదు. బ్యూటిఫుల్. ఊరికి చివర కొండల మధ్య పర్ణశాల ఉంది ఇల్లు. చాలా బాగుంది కదా బావా. వాగుడాకి నోరు మూసుకొచ్చు. సర్లే ఆపు. ఆ బొమ్మలు వేస్తున్నాడు చూడు, ఆయనే అనుకుంటా భగవంతం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ భగవంతం గారంటే నేనే. నమస్కారం అండి. నమస్కారం. ఇల్లు చాలా బాగుంది కదండి. బై ద వే, నా పేరు బాలరాజు, అడ్వకేట్. మీతో చిన్న పనుండి వచ్చాను. విస్కీ తీసుకుంటారా? దానికే ఉంది. ఆయన తీసుకోర్లేండి. భలే టేస్ట్ గా ఉంది. తీసుకోండి. ఐ యామ్ అలెక్స్. ఇది నాకే. Now tell me, what is the matter? Well, she is my friend, philosopher, guide, marvel and also headache. అబ్బా ఎంత గట్టి గిల్లేశాడో. గోపాలకృష్ణ గారు మీ ఫ్రెండ్ కదా, ఆయనకు సంబంధించిన ఒక కేసు విషయం మీతో మాట్లాడడానికి వచ్చాం. విల్ యూ హెల్ప్ us? Sure, చెప్పండి. గోపాలకృష్ణ గారు ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖు ఇక్కడికి వచ్చేవారు కదా. You see, Mr. Balraj, there is a small secret behind it. దీని వెనక ఒక చిన్న రహస్యం ఉందయ్యా. బైది బాయ్, గోపాలకృష్ణ మీతో ఇక్కడికి వస్తానని ఏమైనా చెప్పాడా? వాడిని చూసి చాలా కాలం అయిందయ్యా. సారీ సార్, ఆయన పోయారు. మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ సేకరించాలి. ఒకసారి మాతో తిరుపతి వస్తారా? Sure. థ్యాంక్ యూ సార్. టూ మచ్. కపిల్ దేవ్ 5 6లు, అజీ శర్మ 8 4లు, సిద్ధు 3 జతల 6లు, శ్రీకాంత్ 2 పుంజీలు 4లు కొట్టాడంటే అక్కడ రవిశాస్త్రి 0కి అవుట్ అయిపోయినా మనం నెగ్గేసినట్టే. ఇక్కడ నాకు వరి తప్పుతుంది, అక్కడ వాళ్ళకి వరి తప్పుతుంది. హలో ఏస్ పాదం గారు. హలో. ఏంటి 5 రోజుల మ్యాచ్ లాగా అలా డల్ అయిపోయారేంటి? ఎక్కడ సార్, హెవీ వర్క్స్, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అన్నట్టు సిస్టర్ బాగున్నారా? సిస్టరా? ఓహో, మీ సిస్టరా? ఆవిడకేమండి రిలయన్స్ కప్ లాగా దగదగ మెరిసిపోతుంటాను. మీకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతుందే. అవును, నన్ను మీరు గుర్తుపట్టారా? మరేం లేదు, మీ బాల్స్ అన్ని మరీ వైడ్ వెళ్ళిపోతుంటాను. అది సరే, మనం పిచ్చి మీద కొద్దాం. ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా అని. నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదా? టూ మచ్. కానీ మీది భలే హైట్ సార్. అచ్చం గవాస్కర్ లా ఉంటారు. ఎస్. మీ రంగు రిచర్డ్స్. కొంచెం. మీ స్పీడు అబ్బో ఇమ్రాన్ ఖాన్ సార్. అమ్మో అంత లేదు. మీకేమిటి సార్, భలే బిజీ మ్యాన్. బోళ్ళని పెళ్లిళ్ళు చేయిస్తుంటారు, బోళ్ళని సంతకాలు పెట్టిస్తుంటారు, అందులో కొన్ని చింపేస్తుంటారు. చూడు, సుజాత పెళ్లి జరిగిందా లేదా?
ప్యాంట్ చిరిగిపోయింది. ఐ డోంట్ నో. నిజం చెప్పకపోయావో నీ పేరులో సగమే మిగులుతుంది. ఏ కీలు కాకీలు తీసేస్తాం. అమ్మో. అలెక్స్. ఎస్ సార్. ఇలాంటి వెధవల్ని 999 సెక్షన్ ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? 4 బౌండరీస్ సార్. క్యారీ ఆన్. ఎస్ సార్. మిస్టర్ యశ్పాదం. అబ్బా. అబ్బా, ఎంత బరువు ఉందండి. ఇదిగో బెదరు. సో యశ్పాదం గారు ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నారు. అలెక్స్ బౌలింగ్ ఎక్కడ వేస్తాడో ఏదో. పామర్తి ఇక్కడ. కృష్ణకుమారి గారు కామెంట్ ఇక్కడ. చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ ఎందుకని మంచిది. అబ్బా. అలెక్స్ కపిల్ దేవ్ లా వేసిన అవుట్ స్వింగర్ ని యశ్పాదం గారు మంచి స్వింగ్ తో పట్టుకోబోయారు, కానీ కడుపులో తగిలింది పాపం. అబ్బా, టూ మచ్. మా అలెక్స్ ఇమ్రాన్ ఖాన్ లా వేసిన బౌన్సర్ ని ఎదుర్కోవడానికి యశ్పాదం గారు పాపం పాదాన్ని కాపాడుకోలేక మూతిరి పోగొట్టుకున్నారు. ప్రభువా, అమ్మో, ప్రేర్ చేద్దామంటే చేతిలో బ్యాట్ ఉంది. ఎక్కడ కొడతాడో ఏమో. అమ్మా, చచ్చాను. ఇది మరీ టూ మచ్. అలెక్స్ గారు కొట్టిన దెబ్బకి కన్నుపోయిన యశ్పాదం గారికి ఇక రెండో కన్ను మాత్రం మిగిలింది. ఇప్పుడు ప్రార్థన చేద్దామంటే కొన్ని దెబ్బ. త్రీ మచ్. ఇప్పుడు పూర్తిగా చచ్చాను. ఇప్పుడు శ్రీ యశ్పాదం గారు. నువ్వు ఆపమ్మా తల్లి. అలాగే. అలెక్స్ డ్రెస్ చేంజ్ చేసుకో. పాపం తడిసిపోయిన పిచ్చిలా ఎలా అయిపోయాడో. సుజాతకు పెళ్ళయిందా? అయింది. రిజిస్టర్ చేయించారా? చేయించారు. పేపర్లు ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి, మేరీమాత బొమ్మ కింద. వెళ్ళి పట్రా. వెళ్ళా త్వరగా. యూస్లెస్ ఫెలో. Yes. ఇదిగో. మిస్టర్ యశ్పాదం. బీ కేర్ఫుల్. అలాగే. ఆల్ ది బెస్ట్. ఇండియాకి మ్యాచ్ పోయింది, మనకు వాచ్ పోయింది. హలో. రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సింహాద్రి 4 కూల్ డ్రింకులు. ఏం పర్లేదు. ఆ రోజు అదే యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగిందో ఆ వివరాలు చెప్తారా? ఆ రోజు నేను 4ంటికి వెళ్ళిపోయానండి. 4ంటికి? అవునండి. అలెక్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. అబ్బాయి ఏమిటండి అలెక్స్, మాటి మాటికి టెలెక్స్ లాగా? మీరు చెప్పేది నిజమేనండి. ఆ రోజు రాజశేఖరన్ గారు పెందలాడే ఇంటికి వెళ్ళిపోయారండి. అయితే జరిగింది ఏమిటో నువ్వు చెప్పు. ఆ రాత్రి ఏవో అర్జెంట్ గా కాగితాల మీద సంతకాలు కావాల్సి వచ్చి సుబ్బారావు సంతకాలు ఎట్టమంటే అయ్యగారు ఇంటికి రమ్మన్నారండి. సుబ్బారావు ఇంటికి వెళ్ళారా? వెళ్ళారండి. ఆయన ఇక్కడ ఏం చేస్తుంటారు? అదేనండి టైపు. ఇప్పుడు ఆయన ఎక్కడ? ఆయన ఇప్పుడు సెలవులో ఉన్నారు కదండి. ఐసి. ఏం పడిపోయిందబ్బా? రివర్స్ అయ్యి. ఓ మర్చిపోయాను, దీనికి రివర్స్ గేరే లేదు కదూ. ఆయన ఉంటే ఈయనెందుకని. నువ్వు నోర్మి. ఓ పక్క సైలెన్సర్ పడిపోయి నేను ఎడుతుంటాను. ఏది? అబ్బా, ఎంత వేడిగా ఉందో. అనవేరా? అను, పాత సామాన్లు కొంటాం అను. అలెక్స్. ఎస్ సార్. ఏ సెక్షన్ కింద పర్వాలేదు, వీడిని ఏ కీలు కాకీలు ఇరిసేయి. నేను సుబ్బారావు ఇంటికి వెళ్ళొస్తాను. ఓకే సార్. చూసుకోవే.
అలాగే సార్. నవ్ యూ రిలాక్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను యాక్షన్ హీరోని. Stop, please. మీ ఆవిడికి ఎలా ఉంది? మీరెవరు? వరుసకి మీ ఆవిడికి అన్నయ్యం అవుతాం. నువ్వు వెళ్ళేది ఆసుపత్రికేగా? అవును. రా, కార్లో డ్రాప్ చేస్తాం. అక్కర్లేదు. కానీ మాకు కావాలి. మర్యాదగా వచ్చి కార్లో కూర్చో. అలెక్స్. ఎస్ సార్. చూసావుగా, చాలా డేంజరస్ మ్యాన్. మీ ఆవిడ కంటే ముందు నీకు డెలివరీ అయిపోతుంది. అక్కడ మా ఆవిడకి ఏం పర్లేదు, నేనున్నానుగా. రా. యువర్ ఆనర్, ఇది గోపాలకృష్ణ సుజాతల మ్యారేజ్ సర్టిఫికెట్. వాళ్ళిద్దరికీ పెళ్ళైందనడానికి ఆధారం.